కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులది మెయిన్ పాత్ర, కీలక పాత్ర. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదని ఆనాడు రోడ్డెక్కిర్రు నిరుద్యోగులు. ఇవాళ కాంగ్రెస్ను లావర్తిన నిరుద్యోగులు ఇవాళ అదే పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు. ఈ 6 నెలల పొద్దుల ఇలా చూస్తున్నాం మనము 30,000 మందితోని టీఎస్పీఎస్సీని ముట్టడించిండ్రు. గ్రూప్ 1:100 రేషియో అన్నారు అభ్యర్థుల ఎంపిక. తర్వాత గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని అన్నారు. ఇవి ఏవీ లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, అటుకెక్కిచ్చారు. ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆకునూరి మురళి కానీ, కోదండరామ్ కానీ, బల్మూరి వెంకట్ కానీ వీళ్ళందరూ. బల్మూరి వెంకట్ ముచ్చట మాట్లాడితే అన్న ఏడ నిరుద్యోగులు ఉంటే ఆడ లెంకులాడుకుంటూ పోయితే ఇంట్ల కింద కూర్చునేటోడు. ఇలా నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడే పాపాను పోతలేదు. ఇలా నిరుద్యోగులు అందరూ రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాని గురించి ఏం చెప్తారన్న? అంటే మా మాటలు నమ్మలేదమ్మా నిరుద్యోగులు. నేను సంవత్సరం లోపల ఇదే నిరుద్యోగులు రోడ్డెక్కుతారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటాడు. 2 లక్షలు లేవు అక్కడ. ఉన్న ఉద్యోగాలు 90,000 నుంచి 1,00,000. అవి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి రెడీగా ఉన్నాయి. ఎలక్షన్ల తర్వాత ఆ ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇవ్వడానికి 30-40 వేల కంటే ఎక్కువ ఉండవు అని కూడా ఆ రోజు మేము చెప్పినాం. రెండవది, వీళ్ళ భ్రమలన్నీ ఏడాది అయితే తొలగిపోతాయి, మళ్ళీ రోడ్లు ఎక్కుతారు, మళ్ళీ వీళ్ళంతా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా మళ్ళీ మొదలు పెడతారు. తర్వాత మొత్తం దేశంలో తెలంగాణ ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఇవ్వలేదని కేటీఆర్ గారు చెప్పారు, మేము చెప్పినాం. లెక్కలతో పాటుగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ది 30,000 40,000 అని లెక్క ఉంటుంది. అది కాదు కదా, రిక్రూట్మెంట్ బోర్డులు చాలా ఉంటాయి కదా. ఒక ఎలక్ట్రిసిటీలో 22,000 ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామంటే హైకోర్టు అడ్డుపడ్డది కాబట్టి వాళ్ళకి సాలరీస్ అయితే ఇస్తున్నాడు కదా సమానంగా. ఆడ 22,000 మందిని భర్తీ చేసినట్టే కదా. అది వాళ్ళ ఉద్యోగాలకు భద్రత ఉన్నది కదా. వాళ్ళే కాకుండా సింగరేణిలో రిక్రూట్మెంట్ అయింది, తర్వాత డాక్టర్స్ది వైద్య శాఖలో రిక్రూట్మెంట్ అయింది, స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి అటెండర్ల దగ్గర నుంచి డాక్టర్ల దాకా అక్కడ రిక్రూట్మెంట్ అయింది. ఇంకా కొన్ని ఉండొచ్చు వేకెన్సీలు, అవన్నీ కలిపితేనే 40,000 అయితే మిగిలినాయి. తర్వాత ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్లో కొన్ని పెండింగ్ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి, శాతవాన్ లాంటి యూనివర్సిటీలలో వాళ్ళే కూడా నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది కాలేదు ఇంకా అప్పటికి. అయితే ఇవన్నీ లెక్కలేస్తే తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ ఉంటుంది. అంటే ఇవన్నీ లెక్కలేసినట్టయితే 1,60,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఎక్కడి చేస్తాయమ్మ ఉద్యోగాలు? వాళ్ళకి మళ్ళీ అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నా నిరుద్యోగులకు. మొత్తము రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలోనైనా, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనైనా కూడా ఉద్యోగాలు 1% ఉంటాయి జనాభాకు. మనది 4 కోట్ల మంది జనాభా ఉన్న మన రాష్ట్రం, 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ప్రైవేట్లో, గవర్నమెంట్లో. అయితే మన దగ్గర హైదరాబాద్ పెద్దగా ఉంది కాబట్టి ఇంకో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. దాదాపు 5 నుంచి 6 లక్షల ఉద్యోగాలు మన దగ్గర ఉన్నాయి. చిన్నవి పెద్దవి కాంట్రాక్టులు అన్నీ కలిపి. అయితే 1.5% ఇస్తేనే మన జీతాలకు పెన్షన్లకు 50% బడ్జెట్ పోతుంది. మరి ఇంకో శాతం 1% పెంచినాం అనుకుందాం. అంటే 100 మందిలో 2కి ఉద్యోగాలు వచ్చాక కూడా 3కి ఇచ్చినామని అనుకుందాం. ఇక నీకు రోడ్లకు డబ్బులు ఉన్నాయి, దవాఖానలో మందులకు డబ్బులు ఉన్నాయి, ఏది ఉండదు. అన్ని సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఓన్లీ జీతాలే, పెన్షన్లు, జీతాలు, ఇవి తప్ప ఇంకేం ఉండవు. ఎవడన్నా దస్తానంటే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉండదు. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాల్సి చదువుకున్న వాళ్ళు కదమ్మా. ఇప్పుడు చదువురాని ప్రజలకేమో నీళ్ళ గురించి లెక్కలు తెలియని అనుకున్నాం. మరి చదువుకున్న ఈ నిరుద్యోగులకు అంత మైకు పెడితే అలా గంట మాట్లాడతారు కదా. మరి వీళ్ళు ఆలోచించాలి, ఉద్యోగాలు ఎక్కడుంటాయి? ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మాయమాటలు చెప్పగానే ఎట్లా నమ్మిళ్ళు 2 లక్షలు ఇస్తామని మేము చెప్తున్నాము. అప్పుడు దాన్ని నమ్మలేదు. ఉంటాయా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి? లేవు కదా. క్యాలెండర్ ఎట్లా తయారు చేస్తాడు? జాబ్ క్యాలెండర్ ఆకునూరు మురళి మేము తయారు చేసినామని చెప్పిండు. మరి ఆయన నిరాహార దీక్ష చేయొచ్చు కదా పోయి, నేను తయారు చేసిన జాబ్ క్యాలెండర్ను మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరని చెప్పి ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పోయి నిరాహార దీక్ష చేయొచ్చు కదా ఆకునూరు మురళి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి జాబ్ క్యాలెండర్ తయారు చేసినోడు ఆడ పోయి డిమాండ్ చేయొచ్చు కదా. మళ్ళీ మైకుల ముందుకు వచ్చి కేసీఆర్ను కేటీఆర్ని తిడితే ఏమొస్తుంది కొత్తగా? నీ మాటలు నమ్ముతారా జనం? ఇదే నిరుద్యోగులు ఆకునూరు ఇంటి మురళి మీద దాడి చేయాలి. ఎందుకంటే నువ్వు ఆ జాబ్ క్యాలెండర్ తయారు చేసి నువ్వు టీవీల కాడ కాదు మాట్లాడాల్సింది, నువ్వు తిట్టాల్సింది కేటీఆర్ను కేసీఆర్ను కాదు, మాకు ద్రోహం చేసినోడిని వాడిని తిట్టాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం నిరుద్యోగుల మీద ఉన్నది. ఇలా నిరుద్యోగులు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా లేని జాబ్లను క్రియేట్ చేయదు, బడ్జెట్ దానికి పర్మిట్ చేయదు. 80% స్వయం పోషకంగానే ఉండాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంతోమంది వాళ్ళకి ఏది దొరుకుతుంది వృత్తి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు ఉన్నాయి,
వాటిలల్లో నెట్వర్క్ మార్కెటింగ్లలో కొన్ని లక్షల మంది ఏదో ఇన్కమ్ వచ్చింది ప్రయత్నం చేసుకుంటాను, రకరకాల బిజినెస్లు పెట్టుకుంటాను, ట్యాక్సీలు నడుపుకుంటాను, క్యాబులు నడుపుకుంటాను, ఊబర్ ఓలాతో టైప్ అయిన్లు, ఏదో ఒకటి దొరికింది చేయాలి. తర్వాత చాలా దేశాలకు ఇక్కడ నుంచి పోవచ్చు. కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కారు నడపడం నేర్చుకొని దుబాయ్ పోయినట్టయితే కనీసం నెలకు 50,000 రూపాయలు వస్తాయి అక్కడ. నేను మొన్న దుబాయ్ పోయినప్పుడు చూస్తే 10 మందిలో 9 మంది పాకిస్తాన్ వాళ్ళే. ఆ ఒక్కడే ఉంటాడంటే ఇంకా 10 మందిలో బంగ్లాదేశ్ వాడు ఆఫ్ఘనిస్తాన్ వాడు ఉంటాడు. బాగా మన దేశానికి సంబంధించిన వాడు ఒక్క డ్రైవర్ లేడు. డ్రైవర్స్కు చాలా కొరత ఉన్నది, వేల ట్యాక్సీలు ఉన్నాయి. అదే ఆస్ట్రేలియా పోతే 2 లక్షలు వస్తుంది. కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నామోష నేను పీజీ చేసిన నేను కారు నడప అనే పరిస్థితి లేదు కదా. నేను ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్ నుంచి అర్ధరాత్రి క్యాబ్ మాట్లాడుకొని ఏం చదివినావు అని అడిగితే, సార్ చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది సార్, నేను పీజీ చేసిన, ఎంటెక్ చేసిన, బీటెక్ చేసిన, అర్ధరాత్రి ట్యాక్సీలు నడుపుతలేరా అంటే ఏదో ఒకటి చూసుకోవాలి. లేవు జాబ్స్ క్రియేట్ కావు. ఒక 2% గవర్నమెంట్లో ఉంటాయి మ్యాక్సిమం, అది తర్వాత ఒక 20% పరిశ్రమలు కావచ్చు, సాఫ్ట్వేర్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కలిపితే ఇంకోటి ఏంటంటే చాలామంది లెక్కలు తెలియక మన వాళ్ళు కూడా చెప్పుకోలేక దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు పైన వచ్చినాయి మా తెలంగాణలో. 25,000 పరిశ్రమలు వచ్చినాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఒకరిద్దరికి ఉద్యోగాలు ఇచ్చిన దగ్గర నుంచి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిన లెక్క చేస్తే 25,000 ఇండస్ట్రీలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్లో కిటెక్స్ అని ఒకటి వస్తుంది. చాలమ్మా, అదొకటే కాదు, మొత్తం ఇప్పుడు TSIISCకి సంబంధించిన వెబ్సైట్లో పోయి పరిశ్రమల లిస్టు తీసుకొని MSMEలు ఎన్ని వచ్చినాయి, మీడియం ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మైనర్ ఇండస్ట్రీలు ఎన్ని వచ్చినాయి, స్మాల్ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, మేజర్ ఇండస్ట్రీస్ ఎన్ని వచ్చినాయి, దేనిలో ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఉన్నాయి కదా. కళ్ళు ఉన్నాయి, బుర్రు ఉన్నది, తెలియదా? ఏం ఉద్యోగాలే రాలేదని చెప్తారు. కోదండరామ్ లాంటి వాళ్ళు కూడా అట్లా చెప్తే ఏమనుకోవాలి మేము? నిజంగా ఉద్యోగాలు రాలేదా? పరిశ్రమలే రాలేదా? ఐటీలో మరి 3.5 లక్షల ఉద్యోగాలు, 9.5 లక్షల మంది ఎట్లా ఇల్లు? జినోమ్ వ్యాలీలో ఒక్కొక్క పరిశ్రమ కొత్తగా వచ్చిన వాటిలలో బయోటెక్ పార్కులలో, మెడికల్ డివైజెస్ పార్కులలో, ఫార్మా కంపెనీలలో, ప్రైవేటే కావచ్చు, వచ్చినాయా రాలేదా? ఎమ్యూనిటీస్ ఇస్తేనే కదా వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నది. అంటే వీళ్ళేమో ప్రజలకు మేము అన్ని చేసినాము, వాళ్ళ సోయి ఉన్నది, ఓట్లు ఎత్తారని వీళ్ళు అనుకున్నారు. వాళ్ళేమో సోయి తప్పి అబద్ధాలన్నీ నమ్మి, ఈ ఉద్యమం నడిపిన నాయకులే అబద్ధాలు చెప్పినప్పుడు అవన్నీ నమ్ముతారు వాళ్ళు. ఇట్లా జరిగింది. ఓ రోజు వస్తుందమ్మా మొత్తం. అంటే నేను అనుకునేది ఏంటంటే, ఓ 1 ఇయర్కు నిరుద్యోగులకు జ్ఞానోదయం అయింది అనుకున్నా, 6 నెలలకే అయింది. ఇది కూడా అంతే, ఏడాదికో 2 నెలలకో సింగరేణి బొగ్గాని కార్మికులకు, రైతులకు, కూలీలకు, వలస బయటోళ్లకు, అడ్డ మీద కూలీలకు, హైదరాబాద్లో ఉన్న బస్తీలలో ఉన్న వాళ్ళకు, సిటీలలో బంగ్లాలలో ఉంటోళ్ళకు నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, లిఫ్టులు బంద్ అవుతాయి, మెయింటెనెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టదు. రావాలని నేను కోరుకోవట్లేదు, కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చేసిన తప్పేందో అర్థమవుతుంది. అందుకే నేనేమంటున్నా, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. అడగక ముందే కేసీఆర్ అన్ని పెడితే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అనుభవించాలి, తెలిసి రావాలి వాళ్ళకు, అప్పుడన్నా సోయొస్తుంది.